నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్టపైన గల అయ్యప్ప ఆలయంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు డిసెంబర్ 31 వరకు భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ శ్రీనివాస్ సిద్ధులగుట్టపై భక్తుల సందర్శనార్థం అయ్యప్ప ఆలయాన్ని నిర్మించి ప్రపంచంలో ఎవరికీ లేని విధంగా తన ఇంటి పేరుని అయ్యప్ప శ్రీనివాస్ గా పిలువబడడం అదృష్టం అని అన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరించిన భక్తులకు ఇబ్బందులకు తలెత్తకుండా 41 రోజులు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, సిద్ధుల గుట్ట దర్శనానికి వచ్చే భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ముందు బాబు కాలు గిడ కడుక్కుంటారా కడుక్కున్నారా అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం శరణం అయ్యప్ప స్వామి ఆలయంలో 41 రోజు భిక్షా కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అయ్యప్ప శ్రీనివాస్ గారు తన సొంత నిధులతోని అయ్యప్ప ఆలయాన్ని నిర్మించి బ్రహ్మాండమైన ప్రతిష్టా కార్యక్రమం 2016లో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసము అయ్యప్ప మాలాధారణ సీజన్లో 41 రోజు స్వాములకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాన్ని స్వాములకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నుండి డిసెంబర్ 31 వరకు అన్నదాన కార్యక్రమం 41 రోజు ఇక్కడ భిక్ష ఉంటుంది. కాబట్టి భక్తులు అయ్యప్ప మాలాధారులు అందరూ కూడా ఇటు భిక్షా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇట్టి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వాములకు అందిస్తున్నటువంటి పరమ భక్తుడైనటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారు తన ఇంటి పేరునే అయ్యప్పగా మార్చుకొని గెజెట్ తీసుకొని తన ఇంటి పేరునే అయ్యప్ప శ్రీనివాస్ గా మార్చుకొని చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి ఇంటి పేరు గల వ్యక్తి ప్రపంచంలో కూడా ఎవరు లేరు. అలాంటి గొప్ప వ్యక్తి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మన అయ్యప్ప శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరియు వారు ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను ఆశించి మంచి సేవా కార్యక్రమాలు చేసేటట్టు అయ్యప్ప స్వామి వారిని వారి కుటుంబాన్ని దీవించాలని కోరుతూ స్వామి శరణప్ప స్వామి శరణం.